హాయ్ అండి అందరికీ. నేను కూడా కువైట్లో చేశాను అన్నాను కదండి. కువైట్ గురించి కొన్ని విషయాలు, అదే నేను ఏం పని చేసేదాన్ని, నా జీతం ఎంత అని చెప్పడానికి అనమాట. నేను కువైట్కి వెళ్ళిన కొత్తలో అయితే, ఎందుకంటే మనకేం తెలియదండి, అప్పటికి ఏం తెలియదు, లాంగ్వేజ్ రాదు, ఏమీ రాదు. అబ్బా 6 నెలలు నరకం నరకం చూడాలి. ఎందుకంటే భాష రాదు, మెయిన్ భాష రాదు. ఈ వచ్చి రాని ఇంగ్లీష్తో, కొంతమంది అరబిక్స్కి ఇంగ్లీష్ రాదు, కొంతమందికి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, కానీ పూర్తిగా అరబిక్స్ ఉంటారు చూసిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అలాంటి ఆఫీస్లో పడ్డాను అనమాట నేను. బా రాక చాలా ఇబ్బంది పడేదాన్ని, కానీ నాకు ఇంగ్లీష్ వచ్చాను నేను వాళ్ళతో చెప్పిన తర్వాత. అప్పుడు మాత్రం నాకు చాలా ఈజీ అయిందనమాట. ఎప్పుడైతే నాకు ఇంగ్లీష్ వచ్చిందని వాళ్ళు నన్ను క్యాచ్ చేశారో అప్పటి నుంచి నాతో ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఫస్ట్లో అసలు చాలా భయపడిపోయేదాన్ని, ఎంత భయం అంటే అంత భయం. కానీ మా మేడం నాకు చెప్పేది, ఏం భయపడుకో, నేను ఏం చేయనులే, నీ పని ఇది, నువ్వు ఇది అని చెప్పేది. ఇండియాలో నువ్వేం చేసేదానివి అని అంటే, అప్పుడు నేను చెప్పాను, నేను మా గోదావరి జిల్లాలో చాకోడ్యూ అని భీమవరంలో చేసేదాన్ని అనమాట అండి. ఆ షాప్లో చేసేదాన్ని. అక్కడ నాకు జీతం 7,500 వచ్చేది. అదే చెప్పాను అనమాట. ఎందుకంటే ఆవిడ టైమింగ్ సెన్స్ కోసం అడుగుతుందని అర్థమైంది నాకు ఆవిడ మాటల్లో, అందుకే టక్కున అలా చెప్పాను. సరే నువ్వు ఎన్నింటికి వెళ్తావు, ఎన్నింటికి వస్తావు అని చెప్పింది. నేను మార్నింగ్ 8:30కి వెళ్తానండి, ఈవినింగ్ 7:30 కల్లా వచ్చేస్తాను ఇంటికి అని చెప్పాను. అయితే అప్పుడు ఆవిడ చెప్పింది, ఇన్ని అవర్స్ లెక్కేసుకుని అందరికి అలా జరుగుతుంది, ఓన్లీ నాకు మాత్రమే జరిగింది. అయితే అప్పుడు అందనమాట, సరే అయితే మార్నింగ్ నాకు నువ్వు 5 కల్లా కింద ఉండాలి. అంటే నా రూమ్ పైన ఉండేదాన్ని, అపార్ట్మెంట్లోనే పైన ఉండేది. నాకు 5 కల్లా కింద ఉండాలి, 7 కల్లా నేను పంపించేస్తాను, ఇదే నీ డ్యూటీ. అక్కడికి వచ్చిన తర్వాత నేను నీకు వర్క్ చెప్తాను. నేను ఇల్లు కొత్తలో అండి పని, నాకు అన్ని మిషన్స్ అనమాట, మిషన్ కొడతారు కదా, అలాగా అక్కడ 7 మిషన్స్ ఉండేవి, 7, 8 చాలా ఉండేవి, మిషన్ వర్క్లు ఎక్కువ ఉండేవి అనమాట. అయితే అప్పుడు నేను ఫస్ట్లో హెల్పర్ని మాత్రమే, నాకు కుట్టడం గిట్టడం ఏమీ రాదు, హెల్పర్ని. చెన్నై అక్క ఉండేదండి ఒక ఆవిడైతే 30 సంవత్సరాలు సీనియర్ అనమాట. ఇంక 2 ఫిలిప్పీన్స్ ఉండేవారు, ఇంకొక అమ్మాయి హితోపియా అనుకుంటా, హితోపియా ఒక అమ్మాయి, తర్వాత ఇంకో దేశపు అమ్మాయి మదగస్కార్. అంటే హితోపియాకి ఇటు ఆపోజిట్ మదగస్కార్ అనే ఊరని. వీళ్ళందరూ ఒక్కొక్క లాంగ్వేజ్తో ఉండేవారు అనమాట. ఆ లాంగ్వేజ్లో నేను పడేటప్పటికి నాకు అర్థమయ్యేది కదా, ఎటు వచ్చినా ఈ తమిళక్క చెన్నై ఆవిడే నన్ను అర్థం చేసుకునేది. ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడేవారు, కానీ డిఫరెంట్గా ఉండేవారు అనమాట, చాలా వింతగా ఉండేవారు. ఫస్ట్ వాళ్ళందరినీ నాకు పరిచయం చేశారు. వాళ్ళు కుట్టినవి ప్లస్ ఎక్స్ట్రా కుట్లు వేసేసినవి అన్నీ కుట్లిప్పుకుంటూ, అవన్నీ క్లీన్ చేసుకుంటూ, ఎవరి మిషన్ వాళ్ళకి బాగా నీట్గా పెట్టేసి, వాళ్ళు అంతా అలా చేసేదాన్ని, బాగా నీట్గా అన్నీ పెట్టేసి. అదే వర్క్ ఇచ్చింది మా మేడం ఫస్ట్లో, నేను భయపడుతున్నానని అదే వర్క్ ఇచ్చేది. అలానే చేసుకుంటూ రోజు రోజుకి ఉండేదాన్ని. ఫుడ్ వచ్చేసి ఇంత చికెన్ కోడి ఉడకబెట్టిన కోడి ఎదురుగుండా పెట్టేసి ఒక రోటీ ముక్క ఇచ్చి తిననిది. ఫిలిప్పీన్ అమ్మాయి, వేరే అమ్మాయి పేరు ఏదో ముస్లిమా అమ్మాయి పేరే ముస్లిమా. అయితే ఇంత చికెన్ ఇచ్చేంత రొట్టె ముక్క ఇచ్చి తిననిది. ఎలా తినాలి దాన్ని? నేను ఇంటికాడ ఉడికిన చికెన్నే సరిగ్గా తినేదాన్ని. అప్పుడు నాకు కొత్తలో అసలు అలవాట్లేదు చికెన్, మా ఇంటికాడ తక్కువ తినేదాన్ని. కువైట్కి వెళ్ళిన తర్వాత నాకు నాన్ వెజ్ బాగా అలవాటైంది. ఇస్తే అది చికెన్ ముక్క తీసుకుంటే అబ్బా అది ఉడకలే, అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ లేదు, ఏమీ లేదు, ఊరికే బ్లాక్ పెప్పరు, ఇంత సాల్ట్, మ్యాగీ క్యూబ్ అని ఇంత ఉంటుంది, అది వేసి ఉడకబెట్టేసిన చికెన్ అంటే, అదేం రోస్ట్ చేయలే, ఏం చేయలేదు. వాంతులు బాత్రూంలో వాంతులు అయిపోతాయి. అప్పుడు మా మేడం అమెరికాలో నన్ను దింపేసి నన్ను కొనుక్కొని ఆఫీస్లో ఆవిడ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈ ముస్లిమా నన్ను టేక్ ఆఫ్ చేసుకునేదాన్ని అంతా. అయితే ఫోన్ చేసి చెప్పేది, లక్ష్మి అని, అంటే నా పేరు లక్ష్మి పావని, వాళ్ళకి పావని అంటూ రాక లక్ష్మి అని పిలిచేవారని. లక్ష్మి ఇలా వాంతులు చేసేసుకుంటుంది, ఇక్కడ ఫుడ్ పాడతలేదు, ఏం చేయాలి ఏంటి అని అంటే, తను ఏం తింటుందో అడుగు, సరుకులు ఏం కావాలో చెప్పు, ఇండియా షాపింగ్ ఒకటి ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళు అని అంటే, అప్పుడు నన్ను ఆ ఫిలిప్పీన్ అమ్మాయి ఇండియా షాపుకి తీసుకెళ్ళి, నీకేం కావాలో కొనుక్కుంటే బీరకాయలు ఉన్నాయండి అక్కడ, బీరకాయలు అట్లా చూసిన ప్రాణం లేచి వచ్చింది. ఇంటికాడైతే బీరకాయలు తినాం, మనం చచ్చినా తినాం, అట్లా చూసినప్పుడు నా ప్రాణం లేచి వచ్చేసింది అనమాట. నాకు 2 బీరకాయలు కావాలని అమ్మాయిని అడిగితే ఫిలిప్పీన్ అమ్మాయిని కొందనమాట. బాగానే కొంది, ఆ వారం రోజులు కూడా అలాగే కొని, అంత నువ్వు ఎలా వండుకోనంది. వారం రోజుల తర్వాత దానికి పుళ్ళు వచ్చేసింది. అంటే దీనికి మళ్ళీ స్పెషల్గా నేను తీసుకెళ్ళి డబ్బులు పెట్టి మేడం చెప్తే దీన్ని ఇండియాకి తీసుకెళ్ళి కడుపు నిండా తింటుంది, చక్కగా ఇండియా ఫుడ్ తింటుంది, నేనేమో కువైట్ ఫుడ్ తింటున్నాను అనుకుందండి. ఇంకా అంతే. ఇంకా మా మేడం ఫోన్ చేయడం మానేసి, అవి తేవడం మానేసి నాకు టార్చర్ చూపించింది. అమ్మ ఎంత టార్చర్ చూపించిందంటే,
అసలు ఇవి ఖర్జూరం చెట్లు ఎక్కువ ఉంటాయండి. మా ఫ్లాట్ ఇలా ఉంటుంది, దాని చుట్టూరు ఖర్జూరపు చెట్లు ఉంటాయి అన్నమాట. ఇంత పెద్ద చీపురు ఒకటి ఇచ్చి ఆ ఖర్జూరపు చెట్లు కింద తుడమ్మంది నన్ను. మేడం ఏం చెప్పలే, నా పని అది కాదు. అయినా ఈ ఫిలిపిన్ అమ్మాయి, ఫిలిపిన్ వాళ్ళు అంతే అలాగే ఉంటారు, చాలా కుళ్ళోడు అబ్బా. అందరు కాదు, కొంతమంది అలాగే ఉంటారు. తుడమ్మని చెప్పింది. సర్లే అని చెప్పేసి తుడుచుకుంటూ వెళ్తే పొద్దున్న 9ంటికి ఎప్పుడో స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంట అయిందండి అది తుడవడానికి. అంత ఎక్కువ ఉన్నాయన్నమాట, ఇంత పెద్ద పెద్ద ఆకులు. అది కావాలనే చెప్పింది నాకు. అది దాన్ని ఎవరు పట్టించుకోరు అసలు. కావాలని నన్ను ఏడిపించి ఎలాగోలాగా పంపించేద్దాం దీన్ని ఇండియాకి, ఇక్కడ ఉండడానికి కుదరదు అనుకుందో ఏమనుకుందో అనుకుంది మొత్తం మీద. అలా జరిగింది. అలా జరిగిన తర్వాత ఉండే కోల్ది కూడా నేనే ఆ బ్రెడ్ ముక్క అలా, అది కుబూస్ అంటారండి, కుబూస్ అంటారు దాన్ని. ఇంత ఉంటుంది, వేడిగా అయితే చాలా బాగుంటుంది. 2 పీల్స్ అనమాట. ₹1 కాయిన్ కింద ఉంటుంది, దాన్ని 2 పీల్స్ అంటారు. ఆ పీల్స్ ఇస్తే ఒక 4-5 కుబూసులు ఇస్తారేమో, 4-5 మర్చిపోయాను నేను పెద్ద కుబూసులు. కానీ వేడిగా కుబూస్ చాలా బాగుంటుందండి. ఎల్లుని కోతలో నాకు తెలియలేదు, కానీ తర్వాత కుబూసు ఒక్కటే నేను తీసుకుని అలానే తినేసేదాన్ని ఆ కుబూసును అనమాట. ఒట్టిదే తినేసేదాన్ని, ఏం కూరగిర ఏమీ లేకుండా. అలా కానా కష్టంగా 6 నెలలు గడిచిందండి. 6 నెలల తర్వాత వచ్చింది మా మేడం మళ్ళీ అమెరికా నుంచి. 6 నెలల తర్వాత వచ్చి అప్పుడు తన దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఎలా ఉంది నీకు పని అంతా అంటే నేర్పించింది మొత్తం. స్టీమ్ ఐరన్ అండి నాది వర్క్. ఏంటంటే మెయిన్ స్టీమ్ ఐరన్ ఎక్కువ చేయాలి. ఈ మలాబస్లు అంటారు, వాళ్ళు వేసుకునే బ్లాక్ గురకాలు కదా, వాటిని మలాబస్ అంటారు అనమాట. వాటిని చిన్న స్టోన్స్తో, చాలా కాస్ట్ స్టోన్స్ తోటి వర్క్, ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్తోనే చేపిస్తారు. వాటికి ఐరన్ ఇలా చేయకూడదండి. స్టీమ్ ఐరన్ ఉంటుంది కదా, ఇలా నొక్కితే పొగొచ్చి ఇలా పొడుగ్గా ఉంటుంది ఐరన్ది. దాన్ని ఏం పిలుస్తారు తెలుగులో తెలీదు, స్టీమ్ ఐరన్ అంటారు. ఓన్లీ దాన్నే చేయాలండి. ఈ జబ్బు నెప్పట్టేద్ది, రెక్క నెప్పట్టేద్ది. ఎక్కువ వాళ్ళకి ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అస్తమానం వెళ్తూనే ఉంటారు ఎడపదికి. ఆ స్టీమ్ ఐరన్ నేర్పించమన్నమాట. నాకు ఆ అమ్మాయి నేర్పించకపోయేటప్పటికి నన్ను ఇవి ఇంటికి తీసుకెళ్ళి మొత్తం డ్రెస్సులన్నీ పెట్టింది ఒక పెద్ద టేబుల్ మీద. లక్ష్మి ఇవన్నీ నువ్వు చేసేసేయానని. నేనేమో ఎలా చేయాలంటున్నాను. ఎలా చేయడం ఏంటి, 4 రోజులు ఏం నేర్చుకున్నాను, ఈ 6 నెలలు ఏం నేర్చుకున్నావు నువ్వు అని అడిగింది. నాకు చెప్పలేదండి తను అని అంటే, అప్పుడు ఆమెకు ముసలికి ఫోన్ చేస్తే నేను చెప్పాను, తనే చేయనందని నా మీద అబద్ధం చెప్పింది. అప్పటికి మనం వాళ్ళకి సమాధానం చెప్పే అంత పొజిషన్లో మనం ఉండలేము. అయితే చెప్పిందేమో మర్చిపోయానండి అని చెప్పాను. ఇంకా నేను అప్పుడు కొంచెం తిట్టింది, ఎక్కువ గట్టిగా తిట్టలేదని. ఆవిడ దగ్గరుండి నేర్పించింది, ఇలా చేయాలి స్టీమింగ్, ఇలా చేయాలని చెప్తే అలా నేర్చుకున్నాను అనమాట. అలా నేర్చుకుని 2 సంవత్సరాలకి నేనే ఆవిడకి సమాధానం ఇచ్చేసి అంత ఎదిగిపోయాను నేనే మా మేడమ్మని తిట్టేసి అంత ఎదిగిపోయాను అనమాట. అలా నా జర్నీ కువైట్లో. కానీ ఆవిడ నాకు ఫుడ్ విషయంలో కానీ, రూమ్ విషయంలో కానీ, నా శాలరీ విషయంలో కానీ చాలా అంటే చాలా మంచిదండి. నాకు చాలా మంచిది. ఫుడ్ నిన్న మొన్నటిది ఇచ్చేది అంటే, ఎందుకంటే కింద ఫిలిప్పీన్ అమ్మాయి చేతిలో నుంచి రావాలి నాకు ఫుడ్. ఆ ఫిలిప్పీన్ అమ్మాయి వండి నాకు ఇవ్వాలి. అది 3-4 రోజులు కూడా నాకు పెట్టేది. అంటే ఫ్రిడ్జ్లో వెళ్ళండి వండేసి ముందే పెట్టేసి, దానికి రోజు వంట చేతకు బతకం. అందుకని చెప్పేసి ముందే వండేసిన అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంత వండేసి వాటిని వేడి చేసి ఇచ్చేది. అలాగే తినేవాళ్ళం అనుకోండి చాలామంది, నేనే కాదులేండి, 7-8 మంది ఉన్నాం కదా, అందరం అలాగే తినేవాళ్ళం. ఆ ఫుడ్కి అలవాటు అయ్యేంతవరకు అంతే. తర్వాత శాలరీ రేపు 1st తారీఖు కనుక ఈరోజే ఇచ్చేసేదండి ఆవిడ. ఈరోజు నైటే ఇంకా మాకు ఇచ్చే సామాగ్రి సబ్బులు, షాంపూ, ఆయిల్, అది మన పీరియడ్స్ ప్యాకెట్లు ఇంతంత ఎక్కువ పెద్ద ఇచ్చేవారు. అవి యూనిఫామ్ అయితే ఒక 7-8 జతలు 6 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. యూనిఫామ్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్లు, ప్లస్ మళ్ళీ అలా పరుపు వాళ్ళే ఇచ్చేవారు. అలా అన్ని సౌకర్యాలు ఆవిడదే. రూమ్ రెంట్ కూడా ఆవిడదే, నాకు సంబంధం లేదనమాట. రూమ్ రెంట్ కూడా ఆవిడదే. ఆవిడ ఫ్లాట్ ఇది, ఆవిడ ఎదురుకుంటానే నా రూమ్ అనమాట. అలా ఉండేదండి. నేనైతే చాలా బాగా పని చేసుకున్నాను, సరదాగా చేసుకున్నాను. ముందులో బాధ ఉండేది, అబ్బా కుటుంబం, అది ఫ్యామిలీ అంతా గుర్తొచ్చేసేది, ఏడుపు వచ్చేసేది. కానీ తర్వాత మా మేడంకి చిన్న పిల్లలు పుట్టారనమాట. 2 మగపిల్లలు, అహ్మద్ ఆలీ. అహ్మద్ ఐదర్, ఆలీ ఐదర్. ఇద్దరు చాలా మంచోళ్ళండి. వాళ్ళ వల్ల నేను ఎంత మోటివేషన్ అయ్యానంటే, వాళ్ళే నాకు ఇంగ్లీష్ నేర్పించేవారు. నేను ఏదైనా తప్పు మాట్లాడితే, లక్ష్మి యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ రాంగ్ అనేవారు, నన్ను కరాగా అనేవారు. నాకు వాళ్ళిద్దరు అసలు అబ్బా ఎంత మంచి పిల్లలు వాళ్ళిద్దరు. అలా నా జర్నీ కువైట్లో నన్ను అయితే చాలా బాగా చూశారండి. అబద్ధం ఎందుకు, రంజాన్కి డబ్బులు ఇచ్చేవారు.
తర్వాత ఎక్స్ట్రా వర్క్ చేస్తే పార్టీలప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఆ ఎక్స్ట్రా వర్క్ కూడా నాకు డబ్బులు ఇచ్చేసారు. ఇప్పటికీ కూడా ఆవిడ నన్ను ఫోన్ చేసి వస్తాను అంటే టక్కన వీసా వేసేస్తాను రా అని అంటదండి. ఆవిడకి నాకు అంత బాండింగ్ అనమాట. మంచిది, అన్నీ చెప్పేది, డబ్బులు దాచుకో, పాడు చేసుకోవద్దు అని బాగా చెప్పేదండి. అంత మంచిదండి మా కువైట్ మేడం అయితే. ఆవిడ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. రోజు రోజుకి వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి, తగ్గిస్తాం అనుకుంటున్నాను, ఎక్కువైపోతుంది ఈ వీడియో అంతే. ఇంకేం జరిగినాయి ఫిలిప్పీన్స్ వాళ్ళ గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి.